రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నిరంకుశ వైఖరి నశించాలి చంద్రబాబు నిధులపై కాంగ్రెస్ నిరంకుశ వైఖరి నశించాలి నిధులపై కాంగ్రెస్ నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం చంద్రబాబు నిధులపై కాంగ్రెస్ నిరంకుశ వైఖరి నిధులపై కాంగ్రెస్ నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నాయకత్వం బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరికీ జై శ్రీరామ్. కేంద్ర ప్రభుత్వంపై నరేంద్ర మోదీపై ఈ రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తాడని విషం చిమ్మిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దళితులను మోసం చేసిండు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3,500 కోట్ల రూపాయలను మా దళితులకు కేటాయించిన నిధులను కోత పెట్టిండు. దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు బడ్జెట్లో కూడా కోత పెట్టడం ద్వారా దళితులు ఆగ్రహానికి లోను కాక తప్పదు. రానున్న కాలంలో ఖచ్చితంగా దళితుల కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు. వెంటనే దళితుల జాతికి క్షమాపణ చెప్పాలి. ఎస్సీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.